ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ యవనస్తుల కూడిక మూడో రోజు ఉదయకాలం దైవ సన్నిధికి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట మా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ మా శుభాలు తెలియచేస్తున్నాం. నాకు మంచి అవకాశం ఇచ్చిన మా దైవజనులు, మా ఆత్మీయ తల్లిదండ్రులు ప్రభు పేరిట మా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాం. నేను 10వ తరగతి చదువుతున్న ఆ రోజుల్లో మా గ్రామంలో ఒక ఆయన నా దగ్గరికి వచ్చి, తమ్ముడు, యేసుక్రీస్తు ప్రభుని గురించి తెలుసుకో, యేసుక్రీస్తు ప్రభే నిజదేవుడు అని చెప్పి ఆయన పదే పదే నాతో చెప్తూ ఉండేవాడు. ఒకరోజు అట్లానే యేసుక్రీస్తు ప్రభుని గురించి సువార్త చెప్తూ ఉంటే నేను అన్నాను, సునీలనా, యేసుక్రీస్తు ప్రభే దేవుడు అని మీరు చెప్పొద్దు. యేసుక్రీస్తు ప్రభు దేవుడు కావచ్చు, అయితే యేసుక్రీస్తు ప్రభే దేవుడు అని మీరు చెప్పొద్దు. మాకుండే దేవుళ్ళు మాకున్నారు. యేసుక్రీస్తు ప్రభు దేవుళ్ళలో ఒక దేవుడే, కానీ ఆయనే దేవుడు అని మీరు చెప్పొద్దు అని చెప్పి పలుమార్లు ఆయనతో చెప్పాను. నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఆ రోజుల్లో, సరిగ్గా ఇదే రోజుల్లో వేసవికాలపు సెలవుల కొరకు హైదరాబాద్ వచ్చాను మా అమ్మ వాళ్ళ దగ్గరికి. ఆ రోజు ఉదయమే మా నాన్న డ్యూటీ నుంచి వచ్చి టీవీలో న్యూస్ చూస్తూ ఉన్నారు. మా నాన్నతో నేను చెప్పాను, నాన్న, నువ్వు ఎప్పటి వరకు న్యూస్ చూసినా సరిగ్గా 10 తర్వాత ఆ టీవీ రిమోట్ నాకు ఇవ్వు నాన్న అన్న. ఎందుకురా అన్నాడు. ఆ 10 తర్వాత నాకు ఇష్టమైన సినిమా ఉంటుంది, నేను చూస్తాను నాన్న అని చెప్తే మా నాన్న నన్ను పిలిచి, సరిగ్గా ఉదయం 9 అవుతుంది అప్పుడు, సరే 10 తర్వాత నీకు టీవీ రిమోట్ ఇస్తాను, కానీ ఒక అర్ధగంట సేపు దేవుని వాక్యాన్ని విను అన్నాడు. నేను విన్నాను నాన్న, నేను సినిమా చూస్తాను అని అంటే, నీకు సినిమా చూడడానికి నేను ఇస్తానురా, ఒక అర్ధగంట సేపు వాక్యాన్ని విను, ఆ తర్వాత సినిమా చూడాలి అనిపిస్తే చూడు, నీ ఇష్టం ఏం చేయాలనిపిస్తే నువ్వు అట్లా చెయ్యి అన్నాడు. సరే అని చెప్పి మా నాన్న బలవంతంతో టీవీ దగ్గర కూర్చుని 9ంటికి స్టార్ట్ అయిన దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాను. వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు ఎందుకో నేను చేస్తుంది తప్పు, నేను ఆరాధిస్తున్న దేవుడు నిజదేవుడు కాదు అని చెప్పి వాక్యం ద్వారా ప్రభు నాతో మాట్లాడిన తర్వాత ఆ 9 తర్వాత బయటకు వచ్చి కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాను. ఒకవేళ నేను చేస్తుంది తప్పేమో, నేను చనిపోతే ఎక్కడికి వెళ్తాను అని చెప్పి ఆ రోజు శుక్రవారం ఉదయం 10ంటికి నేను చూడాలనుకున్న సినిమా చూడకుండా మరలా 12ంటికి ఇంకోసారి దేవుని వాక్యం విందాము అని విన్నాను. మరలా ప్రభు నా పాపాన్ని గూర్చి, నా జీవితాన్ని గూర్చి వాక్యం ద్వారా నాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడే టీవీ ఎత్తే మోకరించి నా పాపం విషయమే ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడి ఎప్పుడు మందిరానికి వెళ్దామా అని ఆతురతగా ఎదురు చూస్తూ ఆదివారం రావడంతోనే ఉదయం 6ంటికే మందిరానికి వెళ్ళాను. మందిరానికి వెళ్ళి ఆ రోజు అక్కడ ప్రేమించదన్ అధికముగా ఆరాధింతును ఆసక్తితో అనే ఆరాధన పాట పాడుతున్నారు. అప్పటి వరకు ప్రభువుని గురించి నాకు తెలీదు, అప్పటి వరకు పాటలను గురించి నాకు తెలీదు, అప్పటి వరకు దేవుని వాక్యాన్ని గురించి నాకు తెలీదు. ఎందుకో ఏమో ఆ పాట పాడుతూ ఉన్నప్పుడు నా పాపం విషయమై ఓ పిచ్చుడు ఏడ్చినట్లుగా దేవుని సన్నిధిలో నేను నేర్చాను. దేవా, ఇక మీదట మీ కొరకు నేను బ్రతుకుతాను, ఆ రీతిగా నన్ను బలపరచంటూ ఆ ఆరాధన అయిపోయే 15 నిమిషాలు పిచ్చుడు ఏడ్చినట్లుగా ఏడ్చి నా జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకొని తిరిగి మా ఊరెళ్ళిన తర్వాత మా స్నేహితులందరికీ, నేను ఎవరెవరితో స్నేహం చేశానో వాళ్ళందరికీ యేసుక్రీస్తు ప్రభువుని గురించి చెప్పాను. వాళ్ళు అన్నారు, ఒరే, నువ్వు మొన్నటిదాకా మాతోనే కదా కలిసి గుడికి వచ్చావు, ఇప్పుడు యేసుక్రీస్తే దేవుడు అని చెప్పి ఎట్లా చెప్తున్నావు అని అంటే, నేను చెప్తా ఉంటే వాళ్ళు నాలో ఉన్న మార్పును చూసి వాళ్ళు అన్నమాట, ఒరే, నిజమే యేసుక్రీస్తు ప్రభు ఆయన నిజమైన దేవుడురా. ఎందుకు ఈ మాట చెప్తున్నాము అని అంటే, మన గ్రామంలో ఎవరైనా మారుతారు అనుకున్నాం, కానీ నీవు మాత్రం మారవు అనుకున్నాము, కానీ నిన్ను మార్చిన దేవుడు
ఆయన నిజమైన దేవుడు అని చెప్పి మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ నోటితో ప్రభువును నిజదేవుడు అని చెప్పి ఒప్పుకునేది. ఆ తర్వాత మా గ్రామ పెద్ద మేము పటేల్ అంటాం, ఆయనతో మాట్లాడడానికి అందరూ భయపడతారు. అయితే నా గుండెల్లో నాశ, నేను తెలుసుకున్న ప్రభువును అనేకులకు పరిచయం చేయాలని చెప్పి ఒకరోజు ఉదయం ఆయనకు ఫోన్ చేశాను. పటేల్లా మీతో ఒకసారి మాట్లాడాలి అని చెప్పి. సరే రారా అంటే ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి ఏంట్రా మాట్లాడాలి అని అంటే, ఒక మాట పటేలా, మీరు కోపపడద్దు, నేను మీ ఎదుట మాట్లాడడానికి చిన్నవాడిని, మీతో మాట్లాడడానికే నాకు ధైర్యం సరిపోదు అని చెప్పి నేను చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు, ఆయన నమ్ముకుంటే మన బ్రతుకులను మారుస్తాడు, ఆయన ద్వారానే పరలోకము అని నేను చెప్తే ఆయన అన్నాడు, ఒరే నువ్వు నిన్న మొన్నటి వరకు కొన్నిసార్లు నాతో కదా గుడిలోకి వచ్చావు, ఇప్పుడెందుకు మరలా ఇట్లా మారిపోయావు అని అంటే, లేదు పటేలా, నేను ఆదివారం మందిరానికి వెళ్ళి వాక్యాన్ని విని నా బ్రతుకును ప్రభువుకు సమర్పించుకున్నాను అని అంటే ఆయన కూడా అన్నాడు, రాజు నీ జీవితాన్ని నాకు పరిచయం అయినప్పటి నుంచి నేను చూశాను, నీలో కలుగుతున్న ఈ మార్పు ఇది దేవుని ద్వారా మాత్రమే కలిగింది. ఈరోజు దైవ సన్నిధిలో ఉన్న యవన బిడ్డలారా, మీ అందరికీ ఒక మాట, ఒకే ఒక రోజు మందిరానికి వెళ్ళి కాదు, టీవీలో దేవుని వాక్యాన్ని విని నా జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకున్నాను. ఎంతగా నేను సమర్పించుకున్నాను అని అంటే, ప్రభు కొరకు ఎలాగైనా నేను బ్రతకాలి. ఎలా బ్రతకాలి? యవన కాలంలో ప్రభు దగ్గరికి వచ్చాను కదా, దేవుని వాక్యం వింటూ సమూయేలును ఆ తల్లి చిన్న వయస్సులోనే మందిరంలో ప్రతిష్ఠించింది అని చెప్పి వాక్యం ద్వారా నేను విన్నప్పుడు, అప్పుడు నా గుండెల్లో కలిగిన ఆశ మీతో చెప్తాను. నేనేదో పెళ్లి చేసుకోవాలి, సంతోషంగా ఉండాలి అని కాదు. ఎటు తిరిగి నా యవ్వన జీవితం అయిపోయింది. ప్రభువు వాడుకుంటాడో లేదో నాకైతే తెలియదు, కానీ సరే నా జీవితం అయిపోయిన తర్వాత, వివాహం అయిన తర్వాత పిల్లలు పుడతారు కదా, నాకు ఎంతమంది పిల్లలు పుట్టినా వాళ్ళందరినీ ప్రభు సేవకు సమర్పించాలి. ఎట్లా సమర్పించాలి? నా గుండెల్లో నేను అనుకునేవాడిని, సమూయేలు నా తల్లి చిన్న వయసులో ఉన్నప్పుడు మందిరంలో వదిలేసింది కదా, నాకు ఎంతమంది పిల్లలు ఉన్నా సరే చివరికి నా బ్రతుకు, మీరు బలపడాలని చెప్తున్నాను, దైవ సన్నిధిలో యథార్థంగా చెప్తున్నాను, చివరికి నేను అడుక్కు తినే పరిస్థితి నాకు వచ్చినా, నన్ను చూడడానికి ఎవరు లేకపోయినా అడుక్కు తింటూనైనా నేను బ్రతుకుతాను, కానీ నా పిల్లలు మాత్రం ప్రభువు కొరకే బ్రతకాలి, ఓ సమూయేలు వలె బ్రతకాలని నేను అట్లా అనుకునేవాడిని. అయితే అనుకోకుండా ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు తండ్రి గారు జెర్మియా గారిని మెదక్ ప్రాంతం వచ్చినప్పుడు కలిసినప్పుడు, అన్న నేను ప్రభు సేవ చేయాలి అనుకుంటున్నప్పుడు, అన్న ప్రార్థన చేసి చెప్తాను తమ్ముడు, నువ్వు ప్రార్థన చేసుకో అని చెప్పినప్పుడు దేవుడు దైవ సేవకుల ద్వారా పరిచర్యకు పిలిచాడు. వాక్యం వింటున్న, ఈ సాక్ష్యం వింటున్న ప్రభు బిడ్డలారా, ఒక మాట నేను చెప్తాను. నేను ప్రభువుని తెలుసుకున్న ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, ఈరోజు అంటే ప్రభు పరిచర్యలో ఉన్నాం, ఆ రోజు వాక్యం విన్న తర్వాత మరలా నేను సినిమాల వైపు వెళ్ళలేదు. ఆ రోజు వాక్యం విన్న తర్వాత పొరపాటున నా స్నేహితులతో నేను తిరగలేదు. వాళ్ళే అన్నారు, ఒరే నీలో ఇంత గొప్ప మార్పు కలిగింది అని అంటే ఈ దేవుడు నిజంగా గొప్పోడు. మా ఊర్లో ఉన్న వాళ్ళందరూ నా గురించి సాక్ష్యం ఇచ్చారు. ఏమని సాక్ష్యం ఇచ్చారు అని అంటే, ఊరిలో ఎవరైనా మారతారనుకున్నాం, కానీ నీలాంటోడు మారతాడు అని మేము అనుకోలేదు. నిన్ను మార్చిన ఈ దేవుడే గొప్ప దేవుడు, నిన్ను మార్చిన ఈ దేవుడే గొప్ప దేవుడు అని చెప్పి, ఇక నా డిగ్రీ ఫస్ట్ ఇయర్లో కాలేజీకి వెళ్ళేవాడిని, ఇంటికి వచ్చేవాడిని, ఆదివారం అయిందంటే మందిరానికి వెళ్ళేవాడిని. ఈ మూడు తప్ప వేరే ఏది నాకు లేదు. ఈ మూడే, కాలేజీకి వెళ్ళేవాడిని, ఇంటికి వచ్చేవాడిని, ఆదివారం మందిరానికి. పొరపాటున ఇంట్లో నుంచి కూడా బయటికి వెళ్ళేవాడిని కాదు. ఏదైనా పని ఉంటే పని నిమిత్తమే బయటికి వెళ్ళి మరలా వచ్చి అవకాశం ఉన్నప్పుడు
ఆ రోజుల్లో అంటే వాక్యం అంతా తెలియని ఆ రోజుల్లో ఉదయం 5ంటికి లేచి ఒక గంట సేపు దేవుని సన్నిధిలో ప్రార్థించుకునేవాడిని. తర్వాత సాయంత్రం 7 గంటల నుంచి 7:30 నుంచి మరలా ఒక అర్ధగంట సేపు ప్రార్థన చేసుకుని పడుకునేవాడిని. ఇక నా జీవితంలో చదువు ప్రభు కొరకు ఇంతే బ్రతకాలి. నేను చదువుకుంటున్న రోజుల్లో కూడా ఎట్లా చదువుకునేవాడిని అని అంటే, ప్రభువుని తెలుసుకునే రోజుల్లో నేను బాగా చదువుకొని ఒక గొప్ప ఆఫీసర్ అవ్వాలని నా ఆశ. ఎట్లా చదువుకునేవాడిని అని అంటే, ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ నేను ఉండకూడదు. నేను అట్లా బయటికి వెళ్తున్నాను అని అంటే, ఇది అతిశయంగా చెప్పట్లేదు, నా గుండెల్లో యథార్థంగా చెప్తున్నాను. ఒక గొప్ప ఆఫీసర్ అవ్వాలనుకున్నాను. ఎంత గొప్ప ఆఫీసర్ అవ్వాలి అని అంటే, నేను కారులో వెళ్తూ ఉంటే నా ముందు ఒక కారు, నా వెనకాల ఒక కారు. నిజంగా చెప్తున్నాను, నేను కారులో వెళ్తూ ఉన్నాను అని అంటే ఎస్కాట్ లాగా నా ముందు ఒక కారు, నా వెనకాల ఒక కారు. నేను వెళ్తూ ఉన్నాను అని అంటే అందరూ వచ్చి సార్ నమస్తే సార్ అని చెప్పి అట్లా చదువుకోవాలి అని చెప్పి అదే ఆశతో చదివాను. ఎట్లా చదివానో ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. నేను 6వ తరగతి హై స్కూల్కి వెళ్ళిన తర్వాత 6వ తరగతి వెళ్ళిన ఒక 3 నెలల తర్వాత ఎన్విరాన్మెంట్ అనే ఎగ్జామ్ పెట్టారు. ఎన్విరాన్మెంట్ అంటే పర్యావరణ శాస్త్రాన్ని గురించి ఎగ్జామ్ పెట్టారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఎగ్జామ్ పెట్టారు. నేను ఎంత చదివాను అని అంటే 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు దరిదాపుగా ఒక 150-200 లోపు ఉంటారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అంతమంది మీ ఎగ్జామ్ రాస్తే 10వ తరగతి నుంచి ఒక ఆయన ఫస్ట్ వచ్చాడు, 6వ తరగతి నుంచి నేను ఫస్ట్ వచ్చాను. మా హెడ్ మాస్టర్ నన్ను పిలిచారు, మా ఇద్దరిని పిలిచి అన్నాడు, ఒరే నీవు 6వ తరగతి, వాడేమో 10వ తరగతి, మీ ఇద్దరి ఆ ఎగ్జామ్ పేపర్ చూస్తే ఒక రకంగా వాడికంటే నీవే బాగా రాసావురా, కానీ వాడు 10వ తరగతి, వాడికి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వకుండా నీకు ఇస్తే బాగోదు, కానీ నువ్వు మాత్రం బాగా రాలేదు అని నేను చెప్పట్లేదు, ఫస్ట్ క్లాస్కి నీవే ఫస్ట్ క్లాస్ అని చెప్పి ఇక 10వ తరగతి కదని చెప్పి ఆయనకి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు, నాకు సెకండ్ ప్రైజ్ ఇచ్చారు. ఎందుకు నేను అట్లా చదివాను అని అంటే, నా గుండెల్లో ఉన్న ఒకే ఒక ఆశ, ఓ గొప్ప వ్యక్తిగా నేను బ్రతకాలి అని చెప్పి. కానీ ఈరోజు దేవుని కృప, ఎన్నిక లేని నన్ను ప్రభు తన పరిచర్యకు పిలిచారు. పరిచర్యకు పిలిచిన ఆనాటి నుంచి ఈనాటి వరకు దేవుని మందిరంలో బ్రతికే ఈ ధన్యత దేవుడు నాకు అనుగ్రహించారు. నేను పరిచర్యకు వస్తున్న ఆ రోజుల్లో నన్ను తీసుకొస్తున్న ఆ దైవ సేవకుడు 2 వీలర్ మీద మేము వస్తూ ఉంటే, ఇంటి దగ్గర బయలుదేరింది మొదలుకొని మెదకు వచ్చేంత వరకు ఏడ్చుకుంటూనే నేను బండి డ్రైవ్ చేస్తూ ఉన్నాను. నా కన్నీటిలో నుంచి వచ్చే కన్నీటి చుక్క ఆ గాలికి ఆ దైవ సేవకుల మీద పడితే ఆ దైవ సేవకులు అన్నారు, తమ్ముడు ఏడుస్తున్నావా అని. నేను అన్నాను, ఏడవట్లేదయ్యా, బండి తోలుతూ ఉన్నాను కదా, ఆ గాలికి నా కంట్లో నుంచి నీళ్ళు అట్లా తగిలినట్టున్నాయని చెప్పి ఏడ్చుకుంటూనే మా ఇంటి దగ్గర మొదలుకొని మందిరానికి వచ్చి ఇక్కడి వరకు కూడా ఏడ్చుకుంటూనే నేను వచ్చాను. నేను ఎట్లా ప్రభు కొరకు బ్రతుకుతానా, నేను ఎట్లా పరిచర్యలో ఉంటానా, నేను దేవుని కొరకు బ్రతుకుతానో లేదో అని చెప్పి యవ్వన కాలంలో పట్టుబడ్డాను కదా అని చెప్పి రకరకాల భయాలతో ప్రభు సన్నిధికి వచ్చాను. ఈరోజు నా ప్రభు నాలో ఉన్న భయాలన్నీ తొలగించి ఆయన పరిచర్యలో నిలవపెట్టాడు. నా తోటి యవ్వన బిడ్డలారా, ఈరోజు దైవ సన్నిధిలో ఉన్న మనందరి ఆశ, మనందరిని గురించి ప్రభు యొక్క ఆశ. ఇంతవరకు మనం ఎన్నో వాక్యాలు విన్నాం, గడిచిన 2 రోజులు ఎన్నో వాక్యాలు మనం విన్నాం. ప్రభు కొరకు నిండు యవ్వన కాలంలో మన జీవితాన్ని మనం సమర్పించుకుంటే లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా మనల్ని గూర్చి చప్పట్లు కొట్టేటట్లుగా దేవుడు మన జీవితాలను మారుస్తాడు. నా ఆశే కాదు, ఈ యవనస్తుల కూడిక ఏర్పాటు చేసే విషయంలో మా తల్లిదండ్రుల గుండెల్లో ఉన్న ఆశ, ప్రతి యవనస్తుడు తన యవ్వన కాలంలో
ప్రభువుకు తమ జీవితాన్ని అప్పగించుకోవాలి. ఆ రీతిగా దేవుడు మనందరినీ బలపరుచును గాక. దేవుడి సాక్ష్యాన్ని దీవించును గాక.